హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి అయితే మనము పాత పద్ధతిలో గోంగూర ఎలా చేయాలో చూద్దాము. ముందుగా గోంగూరని కడిగి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినపప్పు ఒక స్పూను, మెంతులు ఒక స్పూను, ఆవాలు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను, అవి వేగిన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. మీకు కావాల్సిన కారం తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ మా వారు మాలలో ఉన్నారని మేము ఆనియన్ తినము, అల్లం ఎల్లిగడ్డ తినము కాబట్టి వేయలేదు. మీరు వేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటో యాడ్ చేయండి. టొమాటో కూడా కాస్త మగ్గిన తర్వాత బాగా కలుపుకోండి. కాస్త మగ్గిన తర్వాత ఉప్పు, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. ఈ టైంలోనే ఇవి వేసిన తర్వాత మళ్ళీ మరొకసారి కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టి ఇంకొద్దిసేపు మగ్గనివ్వండి. ఇప్పుడు గోంగూరని యాడ్ చేసుకుందామండి. గోంగూరని నేను ముందే కడిగి పెట్టుకున్నాను, అది యాడ్ చేసుకుందాము. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. మన పాత కాలం నాటి కర్రీ అండి అది. మూత పెట్టి మగ్గనివ్వండి గోంగూర దగ్గర పడే వరకు. ఇలా అవుతుంది. మళ్ళీ మరొకసారి కలబెట్టుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకాస్త మగ్గించుకుంటే మన కూర అయితే రెడీ అయిపోతుందండి. మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అండి ఇది. మీరైతే తప్పకుండా ట్రై చేయాలి. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది. ఇలా మరొకసారి కలబెట్టుకొని ఇంకాస్త మగ్గిస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోండి. చూసారా ఎలా దగ్గర పడిందో కర్రీ. ఇప్పుడు మరొకసారి కలబెట్టుకోండి. ఇలా దగ్గర పడిన తర్వాత దాన్ని ఇట్లా స్మాష్ చేస్తూ కలిపేసేయండి. మెత్తగా రుబ్బుకుంటూ కలపండి. మరింత టేస్ట్ వస్తుందండి ఇలా కలుపుకోవడం ద్వారా. మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే దాంతో కూడా కలిపేసేయండి, చాలా బాగుంటుంది. నేనైతే స్పూన్ తోటే కలుపుతున్నాను, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేయండి లాస్ట్. ధనియాల పొడి కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. చూసారా మన కర్రీ అయితే దగ్గరికి ఎలా అయిందో. సింపుల్ అండి, పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన పని ఏం లేదు. చాలా బాగా రెడీ అయింది. చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో. టేస్ట్ కూడా అంతేనండి, చాలా బాగుంటుంది. అన్నంలోకైనా చపాతీలకైనా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? మన కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోండి. ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రేణుకా అఖిల్ 2020. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.